మైనర్ బాలికను లైంగికంగా వేధించాడంటూ బాధితురాలు ఆరోపణలు చేసిన కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. అతని మీద ఫోక్స్ కేసు సైతం నమోదైంది. గతంలో తన అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. అరెస్ట్ భయంతో జానీ మాస్టర్ పరారయ్యాడు. మొదట అతడు నెల్లూరులో ఉన్నాడని సమాచారం అందింది. అనంతరం లడక్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 4 బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపులు చేపట్టాయి. సెప్టెంబర్ 19వ తేదీన గురువారం జానీ మాస్టర్ ని గోవాలో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ కి తరలించారు. రాజేంద్రనగర్ పిఎస్ లో జానీ భాషను ఉంచారు. నర్సింగ్ ఏసీపీ రమణ అక్కడకు చేరుకున్నారు. జానీ మాస్టర్ ను పోలీసులు సుదీర్ఘ విచారణ చేసినట్లు సమాచారం. అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జానీ మాస్టర్ కు వైద్య చికిత్సలు నిర్వహించారు. అక్కడి నుండి నేరుగా ఉప్పర్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితుడు జానీ మాస్టర్ ను నర్సింగ్ పోలీసులు హాజరుపరిచారు. ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ కు 14 రోజులు అనగా అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ పై ఫోక్స్ కేసు యాక్ట్ నమోదవడంతో ఆయన న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జానీ మాస్టర్ ను చంచల్గూడ జైలుకి తరలించారు. కాగా జానీ మాస్టర్ సంచలన కామెంట్స్ చేశారు. నన్ను కుట్రపూరితంగా ఇరికించారు. దీని వెనక ఉన్న వాళ్ళను వదలను అని జానీ మాస్టర్ మీడియాతో అన్నారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు పరిశీలిస్తే జానీ మాస్టర్ గతంలో తన మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించింది. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్ కి వెళ్లినప్పుడు అలాగే నర్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. మైనర్ గా బాలిక ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెపై లైంగిక దాడి చేసినట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఇక సదరు మహిళ నర్సింగ్ నివాసి అయినందున నర్సింగ్ పోలీసులు కేసును బదిలీ చేశారు. కాగా జనసేన పార్టీ సభ్యుడుగా జానీ మాస్టర్ ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు అనసూయ, సమంత సదరు యువతికి మద్దతు ప్రకటించారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఏమా కమిటీ మాదిరి తెలంగాణ గవర్నమెంట్ సైతం కమిటీ ఏర్పాటు చేసి టాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక వేధింపులపై అధ్యయనం చేయాలని సమంత కోరారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు రాజకీయ రంగు పులుముకుంది. జనసేనలో ఉన్నందుకే నా భర్తను కొందరు ఇరికించారని జానీ మాస్టర్ భార్య ఆయేషా అన్నారు. నేరం రుజువయ్యే వరకు ఎవరు నేరస్తులు కారు అంటూ జానీ మాస్టర్ కి మద్దతుగా నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేయడం గమనార్హం. బీజేపీ నేతలు జానీ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ లో భాగమే అని అంటున్నారు. అమాయకులైన హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకుని మత మార్పిడులకు, వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనర్ బాలికను లైంగికంగా వేధించాడంటూ బాధితురాలు ఆరోపణలు చేసిన కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. అతని మీద ఫోక్స్ కేసు సైతం నమోదైంది. గతంలో తన అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. అరెస్ట్ భయంతో జానీ మాస్టర్ పరారయ్యాడు. మొదట అతడు నెల్లూరులో ఉన్నాడని సమాచారం అందింది. అనంతరం లడక్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 4 బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపులు చేపట్టాయి. సెప్టెంబర్ 19వ తేదీన గురువారం జానీ మాస్టర్ ని గోవాలో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ కి తరలించారు. రాజేంద్రనగర్ పిఎస్ లో జానీ భాషను ఉంచారు. నర్సింగ్ ఏసీపీ రమణ అక్కడకు చేరుకున్నారు. జానీ మాస్టర్ ను పోలీసులు సుదీర్ఘ విచారణ చేసినట్లు సమాచారం. అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జానీ మాస్టర్ కు వైద్య చికిత్సలు నిర్వహించారు. అక్కడి నుండి నేరుగా ఉప్పర్పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితుడు జానీ మాస్టర్ ను నర్సింగ్ పోలీసులు హాజరుపరిచారు. ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ కు 14 రోజులు అనగా అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ పై ఫోక్స్ కేసు యాక్ట్ నమోదవడంతో ఆయన న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జానీ మాస్టర్ ను చంచల్గూడ జైలుకి తరలించారు. కాగా జానీ మాస్టర్ సంచలన
కామెంట్స్ చేశారు. నన్ను కుట్రపూరితంగా ఇరికించారు. దీని వెనక ఉన్న వాళ్ళను వదలను అని జానీ మాస్టర్ మీడియాతో అన్నారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు పరిశీలిస్తే జానీ మాస్టర్ గతంలో తన మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించింది. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్ కి వెళ్లినప్పుడు, అలాగే నర్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. మైనర్ గా బాలిక ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెపై లైంగిక దాడి చేసినట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఇక సదరు మహిళ నర్సింగ్ నివాసి అయినందున నర్సింగ్ పోలీసులు కేసును బదిలీ చేశారు. కాగా జనసేన పార్టీ సభ్యుడిగా జానీ మాస్టర్ ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు అనసూయ, సమంత సదరు యువతికి మద్దతు ప్రకటించారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఏమా కమిటీ మాదిరి తెలంగాణ గవర్నమెంట్ సైతం కమిటీ ఏర్పాటు చేసి టాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక వేధింపులపై అధ్యయనం చేయాలని సమంత కోరారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు రాజకీయ రంగు పులుముకుంది. జనసేనలో ఉన్నందుకే నా భర్తను కొందరు ఇరికించారని జానీ మాస్టర్ భార్య ఆయేషా అన్నారు. నేరం రుజువయ్యే వరకు ఎవరు నేరస్తులు కారు అంటూ జానీ మాస్టర్ కి మద్దతుగా నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేయడం గమనార్హం. బీజేపీ నేతలు జానీ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ లో భాగమే అని అంటున్నారు. అమాయకులైన హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకుని మత మార్పిడులకు, వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.